హలో గైస్, బిగ్ బాస్ నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ నామినేషన్స్లో మొత్తం 6 మెంబర్స్ని నామినేట్ చేశారు హౌస్మేట్స్. అందులో అందరికంటే ఎక్కువ నామినేషన్స్ వచ్చింది మణికంఠకి. మణికంఠ చాలా ఫీల్ అయిపోయాడు, ఎందుకంటే తనకు తాను హౌస్లో ఉండాలని చెప్పి చాలా డిటర్మినేషన్తో ఉన్నాడు కాబట్టి. మణికంఠను అంతమంది నామినేట్ చేసేసరికి ఏం చేయాలో తెలియక సోనియా దగ్గరికి వెళ్ళి తన బాధమంతా చెప్పుకున్నాడు. నేను ఎవరో కూడా వీళ్ళందరికీ పూర్తిగా తెలియదు, కానీ నన్ను ఎలా నామినేట్ చేస్తారు అలాగా అని చెప్పేసి. కనీసం ఒక 6 వీక్స్ అయినా సరే నన్ను ఉంచగలిగితే బిగ్ బాస్ హౌస్లో నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి చాలాసేపు సోనియాతో తన ఫీలింగ్స్ మొత్తాన్ని షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోకి ఒక నామినేట్ అయిన పర్సన్ అలాగే కంటెస్టెంట్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడు అనమాట. ఈ కన్ఫెషన్ రూమ్లో కూడా బిగ్ బాస్తో చాలాసేపు డిస్కషన్ చేశాడు మణికంఠ. అక్కడ బ్రేక్అవుట్ అయిపోయి బిగ్ బాస్ దగ్గర ఏడ్చేశాడు, తనకున్న సెన్సిబిలిటీస్ అన్నింటినీ బయట పెట్టాడు. కాకపోతే సోనియా తనకి చాలా ధైర్యం చెప్పింది, నువ్వు భయపడినా భయపడకపోయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం పక్క. అది ఈ వారం ఏ వారం అనేది మనం డిసైడ్ చేయలేం, అదంతా కూడా ఆడియన్స్ చేతిలో ఉంది, వాళ్ళు వేసే ఓట్ల చేతిలోనే ఉంది. ఇంకా కొంచెం టైం ఉంది కదా, నీ పర్ఫార్మెన్స్ నువ్వు వెల్గా చేయి, ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పింది. సో మరి మణికంఠ నామినేషన్స్లో టాప్లో ఉండి ఎలిమినేట్ అవుతాడా, లేదంటే జనాలు వేసే ఓట్లలో టాప్లోని హౌస్లోనే కంటిన్యూ అవుతాడా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.